ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. అలాగే మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. 'అఖండ 2' సినిమా ఈ నెల 12వ తేదీన రిలీజ్ అయింది. నేను నిన్న చూడటం జరిగింది. ఈ సినిమా అసలు మనం ఎందుకు చూడాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు విషయాలు తెలియజేస్తాను. ఈ సినిమాలో ముఖ్యంగా మన హైందవ ధర్మం గురించి బాగా చెప్పారు. అలాగే తల్లి కొడుకుల సంబంధం, ఒక ధర్మాన్ని అనుసరించే వ్యక్తి కష్టాలు పడినా ధర్మం కోసం, ప్రజల కోసం ఎంతో మంచి చేయటం చూపించారు. అలాగే ఒక ధర్మం అనుసరించే వ్యక్తికి కష్టం కలిగినప్పుడు భగవంతుడు స్వయంగా వచ్చి, అంటే ఆ ధర్మాన్ని అనుసరించే వ్యక్తికి తల్లి చనిపోయినప్పుడు అతను రాలేని పరిస్థితుల్లో భగవంతుడే స్వయంగా వచ్చి అతని రూపంలో కర్మకాండలు నిర్వహించి అలా ఆ పని పూర్తి చేయడం జరుగుతుంది. ఇది చాలా సందర్భాల్లో జరిగింది. అరుణాచలం, ఇప్పుడు మన అరుణాచలేశ్వరుడు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన భక్తుల కోసం ఆయన కూడా ఇట్లా కర్మకాండలు చేసినట్టుగా కూడా స్పష్టంగా పురాణాల్లో తెలియజేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా అరుణాచలేశ్వరుడు ఇలాంటి పని చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఆ భక్తుడికి పిండ ప్రదానాలు చేయటం అన్నీ చేస్తున్నట్టుగా ఇప్పుడు కూడా మనకి తీసుకువెళ్తారు ఆ దేవుని అక్కడికి. అలా భగవంతుడు భక్తుడి కోసం దిగి వచ్చి ఇలాంటి పనులు చేయటం అనేది పురాణాల్లో ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది. అవన్నీ స్పష్టంగా చూపించారు. దర్శకుడు చాలా తెలివిగా అవన్నీ ప్రవర్తించి చక్కగా చూపించారు. అలాగే మన దేశంలోని కుక్కలు కొంతమంది ఇతర విదేశీయులకి దాసోహం చేసి మన రహస్యాలన్నీ చెప్పి ఇలా దుర్మార్గం చేయటం కూడా బాగా చూపించారు. ఇవన్నీ మన చరిత్ర ఎప్పుడో చెప్తుంది. ఇలాంటి దుర్మార్గులు చాలామంది మన దేశంలో ఉన్నారు. ఇంకా వాళ్ళ ద్వారానే ఆచూకీ తెలుసుకుని ఇతర దేశీయులు మనమే దండయాత్ర చేయడం చాలా సందర్భాల్లో మన చరిత్రలో చూసాం. అవన్నీ కూడా స్పష్టంగా దర్శకుడు బాగా తెలియజెప్పాడు. అలాగే బాలకృష్ణ తన విశ్వరూపం చూపించాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ప్రతి హిందువు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ దీంట్లో చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి హిందువు ఒక్కసారి తెలుసుకోండి, ఈ సినిమా చూడండి తప్పనిసరిగా. ఇలాంటి మంచి సినిమాలు ఆదరించినట్టయితే మనకి ముందు ముందు ఇంకా భక్తి సినిమాలు రావడానికి అవకాశం ఉంది. ఈ కాలమాన పరిస్థితుల్లో ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరికి సరిగ్గా ఈ విషయాలు తెలియవు. కాబట్టి ఈ సినిమా చూసి చక్కగా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. మన హిందూ మతం ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి ఎదురేయవలసిందే అని మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కుంభమేళ దృశ్యాలు కూడా దర్శకుడు చాలా కష్టపడి అవన్నీ చక్కగా తీశారు. అవన్నీ చూడటానికి చాలా బాగుంటాయి. అలాగే ఈ కరోనా సందర్భంలో మన దేశం పడిన పాట్లు, ఎన్నో ఇబ్బందులు వచ్చి చివరికి మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి మందులు తయారు చేసుకుని మనమే ఇతర దేశాలకు సప్లై చేసాం. అలాగే వ్యాక్సిన్ తయారు చేసి ఎంతోమందికి మేలు చేకూర్చాం మనం. అలాగే వ్యాక్సిన్ గురించి కూడా ఆ సైంటిస్ట్ని వాళ్ళు ఇబ్బంది పెడతాం, అవి కూడా చక్కగా నిర్మించారు నిర్మాత. అలాగే ఈ దర్శకుడు, నిర్మాత, ఈ నటుడు బాలకృష్ణ అత్యద్భుతంగా నటించారు. కాబట్టి వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇచ్చి మళ్ళీ మళ్ళీ మంచి సినిమాలు తీయడానికి అవకాశం కల్పించడానికి మనం ప్రోత్సాహం ఇవ్వాలి. ముఖ్యంగా మన దేశ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడటానికి మనం ఏం చేయాలో చక్కగా చూపించారు. తప్పగా చూడండి.